అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ 306 కాకుండా 498 తీసుకుంటే భర్త వేధించాడని ఇప్పుడు చాలా కేసులు అమెరికాలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ విషయానికి వస్తున్నాం. మీరు చాలా కేసులు చూస్తున్నాం మనం. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక 1000 కేసెస్ చూడొచ్చు. 498 కేసులు అనేటివి సొసైటీకి అలారమింగ్. అదేంటంటే తప్పుడు కేసులు ఎక్కువ అవుతున్నాయి సార్. అందుకొరకే సుప్రీంకోర్టు కూడా రివ్యూ చేసేది. దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది, నేను కాదని లేదు. భార్యాభర్తకు డిఫరెన్స్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ కావడం లేదు. అంటే ఆమె మెంటాలిటీకి ఈయన మెంటాలిటీ, కానీ డబ్బు ప్రమేయం లేదు సార్. అక్కడ చాలా కేసులలో 95% కేసులలో నేను చూసినంత వరకు ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఈగో ఫీలింగ్ దానితో నేను చాలా కేసులలో కౌన్సిలింగ్ కూడా చేస్తుంటాం. భార్యాభర్తల విషయంలో పిల్లలు అయినాక ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఈగోలతో పిల్లలు ఒక దగ్గర ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా కేసులలో కలిపే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు వచ్చినా ఎవరన్నా డైవర్స్ ఏమని నా దగ్గరికి వస్తే ఒక 1 month దాకా వేయను. తిరగనీరు చూద్దాం వాళ్ళు ఎట్లా, అంటే ఓపిక చూస్తే వాళ్ళ ఓపిక ఏమున్నది, వాళ్ళు ఏంది, అసలు ఏమన్నా మళ్ళీ మారుతారా అని. అంటే జస్ట్ మన వంతు ప్రయత్నం మనం చేస్తాం. తర్వాత ఎందుకు వేస్తామంటే ఇంకొక రకం కూడా వేస్తే కూడా మనకు ఒక 2 ఏళ్ళ టైం దొరుకుతుంది వీళ్ళని కన్విన్స్ చేసి అనే ఉద్దేశంతో. అందులో డబ్బు అనేది క్రైటీరియా కాదు. మనం దానిలో అటువంటి కేసులలో డబ్బు అనేది ఏడోకేడు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఉండాలి, సొసైటీ కూడా మంచిగా ఉండాలి. పిల్లలు ఆర్ఫన్స్ అవుతారు, సొసైటీకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు విడిపోయినారు అనుకోండి, అయితే తండ్రి ఉంటాడు లేకపోతే తల్లి ఉంటుంది. సొసైటీ ఆ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకొరకు ఆ ఉద్దేశంలో ఏంటంటే మనం లాస్ట్ వరకు కూడా కలిపే ప్రయత్నం చేస్తే కొన్ని సందర్భాలలో ఏంటంటే వాళ్ళ చూస్తే ఇగో అది తల్లిదండ్రులుగా చాలామంది తప్పేమనిపిస్తుంది నా అభిప్రాయం అయితే. ఎందుకనుంది ఈ రోజులలో చిన్న ఫ్యామిలీలు, ఒక్కరు లేదా 2 పిల్లలు, ప్రతిదీ మనం గారాబం చేస్తున్నాం పిల్లలు. ఆ గారాబంతో ఏంటంటే వాళ్ళకు అడ్జస్ట్మెంట్, అంటే నేను అన్నది కావాలనే తత్వం పెరుగుతుంది. ఈ 2 డిఫరెంట్ ఒపీనియన్, డిఫరెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చి మ్యారేజ్ అయ్యే వరకు అక్కడ అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్. దాని కొరకు ఏంటంటే తల్లిదండ్రులు అందరి దగ్గర కూడా మార్పు రావాలి. నా ఆలోచన విధానం అదే మార్పు వచ్చేందంటే మనం అడ్జస్ట్మెంట్ తీసుకెళ్ళాలి. 10 మంది ఫంక్షన్లు తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు 30-40 ఏళ్ళ కింద మనం చూసాం ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. అంటే ఈవెన్ అప్పటి పరిస్థితుల్లో బట్టలు కూడా చేంజ్ చేసుకుంది ఒకళ్ళు. అది తర్వాత అందరు కలిపి ఒకటే కాడ కూర్చొని పెట్టి భోజనాలు పెట్టేది, అట్లా చేసేది. ఏది ఉంటే అది షేర్ చేసుకునేది. ఆ షేరింగ్ అనేది లేదు ఇప్పుడు. ఏదైనా కానీ నా బెడ్రూమ్ అంటే నా బెడ్రూమ్ అనే పరిస్థితి ఉంటుంది చిన్నపిల్లలకు కూడా. అటువంటి వ్యవస్థను మార్చాలి. తల్లిదండ్రులుగా మనం మారితేనే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, లేకపోతే కారుతాను. వాళ్ళ ఈగోలతోనే ఈ కేసులు ఫైల్ అవుతున్నాయి. మీరు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందండి. మీరు అన్నట్లుగా తల్లిదండ్రులు కూడా సమర్థిస్తున్నారు. అదే ఒక ఆడపిల్ల వచ్చింది అంటే ఆడపిల్ల నచ్చజెప్పి ఇంటి పంపుదాం ఆలోచన లేదు. వెంటనే కోర్టుకు పోయి పిటిషన్ పోయి విడాకులు తీసుకో. ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చే కారణాలు మీకు స్టేజ్ ఆ విషయంలో ఒకటి చెప్తా. ఒకటి దాంట్లో ఏంటంటే ఒక కేసులో లాంగ్ బ్యాక్ దాదాపు మీ విషయం వచ్చింది కనుక చెప్తా. 20 సంవత్సరాల కింద ఒక ఫాదరు కంప్లైంట్ వేయించాడు అమ్మాయితో, నా భర్త నన్ను హరాస్మెంట్ చేస్తుండు, డబ్బుల కొరకు చేస్తున్నాడు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ భర్త, నా క్లయింట్ ఆయన. విచిత్రం ఏంటంటే సార్, కోర్టుకు వస్తే తండ్రి రానప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయేది, కలిసి తిరిగేది వీళ్ళు. తండ్రి ఉంటే ఆమె దూరం ఉంటుండే. ఆ తండ్రి బతుకున్న రోజులు వీళ్ళు కలవలే. ఆయన యాక్సిడెంట్లో చనిపోయిండు. వీళ్ళిద్దరు మళ్ళీ ఇప్పుడు మంచి కాపురం చేసుకుంటారు. ఎందుకు అల్లుడి మీద కోపం? తండ్రి ఎందుకంటే ఆ అల్లుడి మీద కోపం వాళ్ళకి, అంటే మూర్ఖత్వపు ఆలోచనలు. నేను చెప్పింది వినాలి. అంటే ఎవరికైనా వినేటందుకు కొంతవరకు ఉంటుంది. ఆయన అంటే నాకు అనిపిస్తుంది ఎంత మూర్ఖత్వం ఉన్నది. ఇప్పుడు ఆయన చనిపోయినాక ఎంత బాగుంటుందంటే వాళ్ళు చాలా బాగుంటారు. అంటే మీరు చెప్పిన అంటే ఉదాహరణ చూస్తే తల్లిదండ్రుల ప్రమేయం చూస్తే చాలా కేసులలో నేను అబ్జర్వ్ చేసిన కేసులలో సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో తల్లుల రోల్ ఎక్కువ ఉంటుంది. చాలా కేసులు అబ్జర్వ్ చేసినవి. వాళ్ళతో జీవితాలు పాడవుతున్నాయి. ఆడపిల్లల జీవితాలు, వాళ్ళ సంతానం చాలా ఇబ్బంది అవుతుంది. అది అంటే ఆ కారణం అయితే తల్లిదండ్రులనే మార్పు రావాలి. నా అభిప్రాయం అయితే తల్లిదండ్రుల మార్పు వచ్చి పిల్లలను ఫస్ట్ నీ కూతురో కొడుకో నీ దగ్గరికి వస్తే కారణం ఏంది మనం 2 రకాలుగా ఆలోచించి ఇద్దరిని కూర్చుండబెట్టి ఒక్క సైడ్ వినద్దు. ఎప్పుడు కూడా మేము కూడా కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇద్దరిని వింటాం. విన్నాక తప్పు ఒప్పులు ఏముంటాయి, ఏ రకంగా అదే అడ్జస్ట్ కావచ్చు అనేది కంపల్సరీగా ఇద్దరిని విన్నాకనే ఒక డిసిషన్కి రావాలి. వీళ్ళు ఏం లేదు మా బిడ్డ చెప్పింది అయితే బిడ్డ, కొడుకు చెప్పింది అయితే కొడుకు కరెక్ట్ అనుకొని ముందుకెళ్ళిపోతుండ్రు. అది తప్పు. అది మారాలి. మనం సమాజం మారినంత వరకు ఈ కేసులు పెరుగుతూనే ఉంటుంది.
సార్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా గాడి తప్పుతున్నాయని ఒక ఎస్సీ ఎస్టీ కేసులలో కూడా చాలా వరకు ఏం పొరపాటు జరుగుతుందంటే అందులో అతని కేసుకు సంబంధం ఉండదు. ఇప్పుడు విక్టిమ్ అతను ఎవరు నేను పిలిస్తే నా దగ్గరకు వచ్చి నా పంచాయతీలో ఇన్వాల్వ్ అయ్యి నన్ను తిట్టిండ్రని పెట్టడం అనేది అయితే సమంజసం కాదు. కానీ నిజంగా బాధితులు ఎవరు కోర్టుకు రావట్లేదు. కానీ చాలా ఈ రకమైన కేసులు వస్తుంది. బాధితులు వచ్చేది చాలా తక్కువ. ఆ బాధితులు కూడా ఎక్కడ వస్తారు అంటే మీరు ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ మీకు నాకు తెలుసు. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఆ కాలంలో కూడా అంటే ఒక 30-40 సంవత్సరాల కింద కూడా డిఫరెంట్ వరుసలతోని పిలుచుకున్నది. అంటే ఈవెన్ ఎస్సీ కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, అదర్ కమ్యూనిటీ కానివ్వండి, బావ, అక్క, అన్న, తమ్ముడు అనే వరుసలతో పిలుచుకునే కష్టం కూడా ఉండే. అటువంటి దానిలో కూడా ఎక్కడ వస్తున్న ఇష్యూస్ అంటే ఓన్లీ అయితే పక్క ల్యాండ్ ఉన్న కాడ లేదా డబ్బులు తీసుకున్న కాడ థర్డ్ పార్టీకి నీ వరకు నువ్వు ఉపయోగించుకున్న కొంతవరకు రీజనబుల్ ఉంటుంది కావచ్చు. కానీ థర్డ్ పార్టీ కొరకు నా భూమికి నువ్వు వచ్చి ఎస్సీ ఎస్టీ పెడతానంటే అదైతే సమంజసం కాదు. అక్కడ ఎవరు కూడా అనరు. అక్కడ అన్నగానే అక్కడ ఏముంటుంది దాంట్లో? అక్కడ ఇంటెన్షనే లేదు కదా అతనికి. అవి దుర్వినియోగం అయితేనే దాన్ని 41 నోటీస్ ఇవ్వాలని చెప్పి దాని మీద జరుగుతుంది. అదొక చర్చ అనుకోండి అది. ఓకే సార్, వీటితో పాటు మీరు సివిల్ కేసులు కూడా చాలా కేసులు మీద ఉన్నాయి. సివిల్ కేసులు తీసుకుంటే 138 చెక్ బౌన్స్ కేసు అవ్వచ్చు కానీ లేదా ట్రెస్పాస్ కేసులు. ఈ రెండు కేసులకి డిఫరెన్స్ అంటే 138 కేసులు 138 కేసులు వచ్చే వరకు ఏంటంటే 138 కేసులు ఎవరికి ఉపయోగపడుతుందంటే చాలా వరకు వాళ్ళ చట్టం ఉపయోగపడేది ఫైనాన్సర్స్కి ఉపయోగపడుతుంది సార్. నిజమైన బారోవర్స్ కన్నా నిజమైన ఇచ్చేటోళ్ళ కన్నా ఫైనాన్సర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. అది ఫైనాన్సర్స్ ఏం చేస్తుంటే చాలా వరకు అవసరాల కొరకు బ్లాంక్ తీసుకుంటారు, దాన్ని అనలైజ్ చేసి చేస్తుంటారు. ఇప్పుడున్న దాని ప్రకారం ఇప్పుడు కష్టమవుతుంది వాళ్ళకు కూడా. ఏంటంటే మన హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అయితే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించినవా అది అనేది కంపల్సరీ. అది చూపించే వరకు బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ సోర్స్ మీద కూడా మనం అటాక్ చేయొచ్చు. నీకేం సోర్స్ ఉన్నది? నువ్వు 10 లక్షలు ఇచ్చినంటావు, నువ్వు రిక్షా దొక్కుతుంటావు. 10 లక్షలు ఇచ్చినా ఎక్కడి నుంచి నువ్వు ఒక గుమాస్తా పని చేస్తుంటావు. 10 లక్షలు నేను 10 లక్షలు ఇవ్వాలంటేనే కష్టం ఉంటుంది. నువ్వు ఎక్కడి నుండి ఇవ్వగలిగినావు? ఆ సోర్స్ చూపించు అంటే చూపించలేకపోతుండ్రు. ఆ రకంగా బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇక ట్రెస్పాస్కి మీరు అన్న ట్రెస్పాస్కి వస్తే ట్రెస్పాస్ అనేది ఎప్పుడు టైటిల్ హోల్డర్ కావాలి. నా టైటిల్ హోల్డర్ అయితేనే నా దాంట్లో ట్రెస్పాస్ అయిందని. టైటిల్ హోల్డర్ అంటే ఇండ్ల కంటే ఇండ్లు పర్మిషన్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్కు పానీస్. ఆ పానీసులలో పానీస్ చూసి ఓనర్షిప్ ఎవరిది అవి చూస్తే మాత్రమే ట్రెస్పాస్ అనేది వ్యాలిడిటీ ఉన్నదా లేదా అనేది వస్తుంది. ట్రెస్పాస్ కేసులో జనరల్గా సివిల్ రికార్డ్ ఏవి ఫైల్ చేయరు పోలీసు వాళ్ళు, దాంతోనే అవుతుంది సార్. ట్రెస్పాస్ కేసు తీసుకుంటే ఒక వ్యక్తి ఒక షాపు కానీ ఒక ఇల్లు కానీ అద్దెకిస్తాడు, అది ఖాళీ చేయడు. తీసుకున్న వ్యక్తి ఖాళీ చేయలేదు కదని పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ కేసు. వాళ్ళ పొజిషన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖాళీ చేసే బాధ్యత మాది కాదు అంటారు. సరే, కోర్టుకు వెళ్తే కోర్టులో వాయిదాలు కానీ దాదాపు 2-3 సంవత్సరాలు టైం వేస్ట్. ఆ టైంలో ఆ వ్యక్తి థర్డ్ పార్టీకి అప్రోచ్ అవుతుంటాడు. అంటే ఒక కిల్లర్కి అప్రోచ్ వాళ్ళ ద్వారా వెళ్తారు. అక్కడికి వచ్చేసరికి వాడు కిడ్నాప్ చేసేసరికి ఇంకో కిడ్నాప్ కేసు పెట్టి పడుతుంది. అంటే షాపు ఖాళీ అవ్వలేదు సరికదా 363 ఒకటి కేసు ఒకటి పడుతుంది. దీనికి పరిష్కారం ఏంటండి? దీనికి పరిష్కారం ఒకటి ఏంటంటే లా ఫస్ట్గా మెయిన్గా ఏ షాప్ కీపర్ అయినా ఏ ఓనర్స్ అయినా కానీ మనం చట్టబద్ధమైన అగ్రిమెంట్ ఉండడం లేదు. ఒక పాయింట్ లీజ్ డీడ్ ఉంటుంది అనుకోండి. లీజ్ డీడ్ రాసేటప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ కూడా రిజిస్టర్డ్ లీజ్ కావాల్సింది. 0.5% కట్టి రిజిస్టర్డ్ లీడ్ ఎవరు చేయాలి. అప్పుడున్న ఏంటంటే అప్పుడు ఓనర్ ఏం చేస్తాడంటే 10,000 కిరాయి ఉన్నది అనుకోండి, 2,000కి రాయించుకుంటాడు లీజ్. ఒకవేళ రాయించుకున్న కాగితం ఏదన్నా ఉంటాయి. దాంతో ఏమొస్తుందంటే ప్రతి ఒక్కరికి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం వస్తుంది. నా సలహా అందరికీ ఏంటంటే మీరు ఎంత కిరాయి ఉంటే అంత రాయించుకోండి. మీరు లీజ్ డీడ్ రాయించుకునేటప్పుడు డిఫాల్ట్ క్లాస్ ఒకవేళ సపోజ్ 5 సంవత్సరాల వరకు మీరు లీజ్ హోల్డర్గా ఉంటారు. తర్వాత అతను అనాథరైజ్డ్ ఆక్యుపెన్స్ ఉంటే 10,000 20,000 కిరాయి రాయించుకోండి. మీరు అప్పుడు రాస్తాడు అతను 20,000 రాస్తాడు, 25,000 రాస్తాడు. నీకు కోర్టు ప్రొటెక్షన్. నువ్వైతే నీకు కావాల్సింది రెంటు, 25,000 రెంటు అప్పుడు మార్కెట్లో ఉండకపోవచ్చు, నీకు లాభమే జరుగుతుంది. అతను ఆ భయానికన్నా ఖాళీ చేస్తాడు. అట్లా రాయించుకోవాలి మనం డిఫాల్ట్ క్లాజ్లో. అయితే ఒకవేళ అయినాక ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి 106 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద నోటీస్ ఇచ్చి మీరు కేసు వేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 సంవత్సరాల ఎవిక్షన్ వస్తుంది. ఇంకా లా అంటే ఇప్పుడు ఎందుకు డిలే అవుతుందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటుండ్రు. చట్టాలు చేస్తుండ్రు, ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి.
ప్రతి చట్టానికి ఒక చట్టం చేసినాం అనుకోండి, దానికి ఉండే లోటుపాట్లతో కేసులు కూడా అవుతుంటాయి. ఆ కేసులకు సంబంధించి ఎన్ని కేసులు అయితే అనే అవగాహన గవర్నమెంట్కి లేదు, లా మేకర్స్. ఆ కేసులు ఏంది, ఒక ఉదాహరణ చెప్తే డీవీసీ కేసేసారు. అన్ని చట్టాలు ఉండగా డీవీసీ చట్టం వచ్చింది. డీవీసీ చట్టం అనేది సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50,000 కేసులు పడుతున్నాయి. 50,000 కేసులు అంటే 100 కొత్త కోర్ట్స్ కావాలి. అంటే 500 కేసులకు ఒక కోర్టు వర్క్ చేస్తే 100 కొత్త కోర్టులు కావాలి. ఒక్క కోర్టు కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఆ లా కింద. ఈ 100 కోర్టులు చేసే పని ఉన్న కోర్టుల వినే పడ్డది. వాళ్ళను మా హైకోర్టు పాపం ఇప్పుడున్న ఆఫీసర్స్ని ఎట్లా అంటే మీరు ఎంత తొందరగా చేయగలుగుతారు, ఎంత స్పీడీ జస్టిస్ కావాలి అని ప్రెషర్ పెడుతుంది. ఎక్కడి నుంచి అవుతుంది? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరు చేసే పని కూడా ఒక 10% 20% ఎక్కువ చేయగలుగుతాం చేసింది అనుకోండి. 100-200% చేయమంటే ఏ వ్యక్తితోనూ సాధ్యం కాదు, ఏ ఇన్స్టిట్యూషన్కి కూడా కాదు, క్వాలిటీ కూడా పడిపోతుంటుంది. ఆ బాధనే ఇప్పుడు జ్యుడిషియరీ అనుభవిస్తుంది. ఏంటంటే ఒక చట్టం చేసే ముందు దాని ప్రకారం దానికి రిపర్కేషన్స్ ఏముంటాయి, ఎన్ని కేసులు వస్తాయని చెప్పి దాని ప్రకారంగా కోర్టులు ఎస్టాబ్లిష్ కావాలి. నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరిగింది అనుకోండి. ఇప్పటికి నేను వచ్చిన అంటే 30 ఏళ్లలో సివిల్ కేసు 10 సంవత్సరాలకు వస్తుండే, క్రిమినల్ కేసు 5 సంవత్సరాలకు వస్తుండే. ఇప్పుడు మ్యాక్సిమం క్రిమినల్ కేసు దాదాపు 2 ఇయర్స్లో డిస్పోజ్ అవుతుంది. తర్వాత సివిల్ కేసు 5 సంవత్సరాలు. ఇప్పుడు టార్గెట్ కూడా 2014 మెజార్టీ అవుతున్నాయి అనుకోండి. 90% కేసులు, 10% ఉండొచ్చు ఏదైనా స్టేలు అవి ఉన్నాయి, కానీ 5 ఏళ్ళకి వచ్చినాయి. ఇంకా కోర్టు నెంబర్ ఆఫ్ కోర్ట్స్ పెరిగినాయి అనుకోండి. పెరిగితే మీరు అన్నట్టు వితిన్ 1 ఇయర్ లోపల కూడా డిస్పోజ్ చేయొచ్చు. పెద్ద కాదు. ఇప్పుడు సిపిసి అమెండ్మెంట్ వచ్చింది, 3 నెలల లోపల జవాబు ఇవ్వాలి. 3 నెలల లోపల జవాబు ఇచ్చినాక ఇక 9 నెలల లోపల కేసు డిస్పోజ్ చేసేస్తారు, అంత ఇబ్బంది కాదు. కానీ మీరు చెప్తున్న ట్రెస్పాస్ కేసుల్లో సేల్ డీడీ కానీ లీజ్ డీడీ కరెక్ట్ చేసుకుంటూ ప్రాబ్లం ఉండదు. కానీ ఒక షాప్ కానీ తీసుకున్నప్పుడు 447 కాకుండా 448 ఉంది. 448 ఏం చెప్తుందంటే 448(b)లో లీగల్గా ఎంటర్ వచ్చినా అది మన లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇల్లీగల్ ఆక్యుపేషన్ అవుతుంది. ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఉన్నప్పుడు ఖాళీ చేయడానికి అది చీటింగ్ కింద. అంటే ఇప్పుడు ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఉన్నప్పుడు దానికి సివిల్ రైట్స్ ప్రకారంగా మీరు చట్ట ప్రకారంగా ఎవిక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. అది చీటింగ్ ఎట్లయితుంది? పర్మిసబుల్ డీవియేటెడ్ దట్ పర్మిషన్, దట్ ఈస్ నాట్ చీటింగ్. చీటింగ్ ఇంగ్రీడియంట్స్ ఏంది? నీకు డిసెప్షన్ నుంచే, అంటే మొదటి నుంచే నీకు ఇంటెన్షన్ ఉండాలని అవన్నీ ఇంగ్రీడియంట్స్ వస్తాయి. కానీ డీవియేషన్ అవుతుంది కదండి చట్ట ప్రకారంగా. చట్టానికి డీవియేట్ అవుతుంది. డీవియేట్ అయినప్పుడు దానికి కారణాలు, అది సరైన దాంట్లో మరి పోలీస్కి క్రిమినల్ కేసు రాదంటారా? రాదు అందులో. కానీ వాడు బెదిరిస్తున్నప్పుడు ఎక్స్ట్రాకి పెట్టచ్చు కదా? బెదిరిస్తే పెట్టచ్చు. బెదిరిస్తే దాని ప్రకారం పెట్టే అవకాశం ఉంటుంది. ఆ బెదిరింపుడు అంటే ఎవరు కూడా ఏంటంటే వాళ్ళు నువ్వు ఎందుకు వెళ్ళినావు అక్కడికి, నీకు చట్ట ప్రకారంగా నోటీసు ఇవన్నీ వస్తాయని. ఆ బెదిరింపు నిజమా అబద్ధం అనేది అది మళ్ళీ సర్కమ్స్టెన్స్, ఆ ఫ్యాక్ట్స్ ఇష్యూ అనుకోండి. ఓకే సార్, ఇవి కాకుండా మీ సర్వీస్లో ఇంకా చాలా సెన్సేషనల్ కేసులు ఉన్నాయి. ఒక రౌడీ షీటర్ని మర్డర్ కేసు కానీ. సో ఏంటి సార్ ఆ కేసు అంటే? ఆ కేసులో ఏంటంటే చిన్న గొడవనండి. ఆ చిన్న ఒక హోటల్ సరస్వతి నగర్ అని ఈ టౌన్లోనే అక్కడ ఒక హోటల్ దగ్గర చిన్న గొడవ. ఎవరండి ఆ రౌడీ షీటర్? కొమ్ము అనిలని అతను ఏదైనా చిన్న గొడవ జరిగితే ఆ గొడవ వెంబడి ఇతను అక్కడ వాళ్ళని థ్రెడ్ చేసిండని ఈయన వెళ్ళిపోతుంటాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఒక ఆటోలో ఫాలో చేసి అక్కడ పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ స్కఫుల్లో నలుగురికి గాయాలైతే తర్వాత చనిపోతారు. ఆ కేసులో పోలీసు వారు అందరూ కూడా డైయింగ్ డిక్లరేషన్ ఉంది. దిస్ ఈజ్ ద డైయింగ్ డిక్లరేషన్. బేస్డ్ ఆన్ ఆ డైయింగ్ డిక్లరేషన్ తర్వాత 2 ఇంజూర్డ్ విట్నెస్లు ఉంటారు. వాళ్ళ ఎవిడెన్స్తో కన్విక్షన్ వచ్చింది అనుకోరు. కానీ అందులో టెక్నికల్గా ట్విస్ట్ ఏంటంటే అది ఎందుకు అన్ని రోజులు ఆగింది అంటే, ఈవెన్ సిపి గారు అంత ప్రిస్టేజెస్గా తీసుకున్నా కానీ, సిపి గారు ఎవరంటే ఇప్పుడున్న సిపి గారు కమల్ సెంటర్ కూడా చాలా ప్రిస్టేజ్ తీసుకున్నారు. అందులో తీసుకున్నప్పుడు ఎందుకు ఆగింది అంటే అందులో ఉన్న ఏంటంటే అప్పుడున్న జడ్జి గారు అతన్ని మరణవాంగ్మూలం, ఒక వ్యక్తి గాయాలైన వ్యక్తి మరణవాంగ్మూలం ఇస్తాడు. అతను తర్వాత బతుకుతాడు, అది చనిపోడు. అతను చనిపోకపోతే ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఎలాంటి ఉపయోగం లేదని అప్పుడున్న జడ్జి గారి అభిప్రాయం. నా అభిప్రాయం అది కాదు, అది ప్రీవియస్ స్టేట్మెంట్ కింద వస్తుంది సార్ ఒక ఆఫీసర్కు, జ్యుడిషియల్ ఆఫీసర్కు. అది నేను అందులో ఉన్న విషయాలను నేను కన్ఫ్రంట్ అంటే ఆ విట్నెస్ని అడిగే అధికారం నాకు ఉంటుంది చట్ట ప్రకారంగా అని చెప్పి నా వాదన. జడ్జి గారు కన్విన్స్ కాలేదు. ఎంత చెప్పినా కన్విన్స్ కాకపోతే సార్ నేను చెప్పింది ఆడ రాసేయండి, మీరు ఆ సాక్షి డిపోజిషన్లో రాసేయండి, నాది కరెక్ట్ చూసుకుందాం సార్ అని. తర్వాత నేను కూడా రియలైజ్ అవుతా అని చెప్పి అది రాయించాను. రాయించినాక ఆ పాయింట్ తీసుకొని పోయి నేను హైకోర్టుకు పోయాను. హైకోర్టులో జడ్జి గారు స్టే ఇచ్చారు ఆ పాయింట్ మీద.
ఇది డిబేటబుల్ ఇష్యూ, దీని మీద చర్చ జరగాలని స్టే ఇస్తే దాని మీద ఒక 2-2.5 సంవత్సరాలు ఆగింది. ఈ సిపి గారు వచ్చినాక చాలా ప్రయత్నం చేస్తే తర్వాత ఏం చేశారంటే లిస్టుకి వేశారు. నా కంటెన్షనే కరెక్ట్, అది కోర్టు అలో చేసింది. మళ్ళీ నేను క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత రిజల్ట్ మాకు వ్యతిరేకంగా నచ్చింది. అందులో డైయింగ్ రిక్రియేషన్ ఉంది, ఇంజూర్డ్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ ఉంది అనుకోండి. దాంట్లో ఆ పాయింట్ మీద అందులో ఆ పాయింట్ ఇంపార్టెంట్. అందులో ఆ పాయింట్తో అంటే ఎవరు జడ్జి అయినా మనం ఒక అడ్వకేట్గా ఏం చేయాలంటే అక్కడ విషయం ఉన్నప్పుడు దాన్ని మనదికి అనుకూలంగా జడ్జి గారు అనుకూలంగా లేరు, అక్కడ అతను కన్విన్స్ కావడం లేదు, ఆ పాయింట్ని అందులో రాయించుకోవాలి. జడ్జి గారు రాశారు, నేను చెప్పాను రాశారు, అంటే వారు కూడా వేరే కాదు, దాని ఉద్దేశం ప్రకారంగా అది కాదు అని అనుకుంటారు. అది రాయండి సార్ అంటే రాశారు. అది ఆ పాయింట్ తీసుకొని నేను హైకోర్టుకి వెళ్ళాను. అంటే ఒక 2.5 సంవత్సరాలు, ఈ శిక్ష 2.5 సంవత్సరాలు ముందు పడుతుండే కదా, ఇది లైఫ్ వాజ్ ఎక్స్టెండెడ్ కదా. సార్ ఇంకా ఈ రౌడీ షీట్ కేసు కాకుండా ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసు తీసుకుంటే అతని మీద 306 ఉంది, ఏసీబీ కేసులు ఉన్నాయి. అతను అంత దారుణంగా వడ్డీలు 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ వేసి వేధించడం కాకుండా అతని వేధింపుల వల్ల కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దాని ప్రకారంగా అంటే ఇంకోటి లీగల్ ఎవిడెన్స్ అయితే ఇక్కడ లేదండి. మరి దాని ప్రకారం అతను ఫైనాన్స్ నడిపినట్టు నాకు ఇప్పుడు అంటే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాలే, ఇన్వెస్టిగేషన్ ఉంది అందులో, సిఐడి అంటే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది, ఇక్కడ కాలేదు. ఇంకా ఛార్జ్షీట్ ప్రకారం ఆరోపణ చేసింది కానీ ఎవరు కూడా తర్వాత చెప్పడం లేదు. తర్వాత ప్రకారంగా లీగల్ ఎవిడెన్స్ ఆయన నడిపినట్టు ఇక్కడ లేదు. తర్వాత ఇంకొకటి విషయంలో ఏంటంటే అందులో వస్తే మనం ఒకటి ఉందా, మనం ఇన్ని బ్యాంకులు ఉన్నాయి, లోని బ్యాంకులకు ఎందుకు వెళ్ళాడండి? ఒకవేళ తొందరగా ఇవ్వరు కాబట్టి వెళ్ళరు. మరి నీ అవసరానికి వెళ్ళిన నీకు తీసుకున్నప్పుడు నీకు తెలుస్తుంటుంది కదా, నువ్వు ఒకవేళ నిజంగానే అనుకున్నప్పటికి కూడా లీగల్గానైతే అటువంటిది ఇచ్చింది లేదు, తీసుకుంది లేదు. ఒకవేళ మనం చర్చా విషయంలో వచ్చినప్పుడు నువ్వు తీసుకునేటప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని నీకు తెలుస్తుందో తెలియదు. ఒక ఆరోపణ ఉన్నది, నా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ తీసుకున్నారు అని, నువ్వు రిజిస్ట్రేషన్ ఇష్ట ప్రకారమే తీసుకున్నట్లే ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఇప్పుడు గివింగ్ అండ్ టేకింగ్ దాని మీద ఒకవేళ మనం ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నాం సార్, ఒక ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ఒక రేటు ప్రైస్ మాట్లాడుకొని ఎక్కువనో తక్కువనో, నేను హై రేట్ చెప్తా, మీరు దాని ప్రకారంగా కొనుక్కొని డబ్బులు ఇస్తున్నాం, రిజిస్ట్రేషన్లు అయిపోతుంది. ఇంకెక్కడ లీగల్గా తప్పు ఉంటుంది? అంటే మీరు అన్నట్లు ఏఎస్ఐ మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ బిజినెస్ చేయకపోయినా ఒక డిబేట్గా తీసుకుంటే నా ఇష్టపూర్వకంగా వెళ్ళాను కాబట్టి నా అవసరాన్ని ఆసరాగా తీసుకొని 10 రూపాయలు వడ్డీ పెట్టడం అంటే మైక్రో ఫైనాన్స్ కింద వస్తుంది కదా. ఆయన ఫైనాన్స్ చేస్తూ వస్తుంది, ఫైనాన్స్ చేసినట్టయితే ఎక్కడ లేదు. తర్వాత ఇంకో అంటే నేను ఆయన దగ్గర రికవరీ కూడా చూపించారు కదా. ఏం రికవరీ చూపించారు? ఏదో చిట్టు బుక్స్ కానీ అవి ఏమి చూపించలేదు, మనకు పేపర్లు వచ్చినంత వరకు మాత్రమే. కానీ అటువంటిది అటువంటిప్పుడు ఏసీబీ ఎందుకు ఆయన మీద కేసు పెట్టింది? ఏసీబీ డిస్ప్రపోర్షనేట్ ఉన్నది. ఇప్పుడు సపోజ్ నా మీద ఉంది, నువ్వు బినామీ అని పెట్టారు, ఎట్లా బినామీ? అది డిఏ కేసు ఎట్లా బినామీ? నేను అదంటే అంటే జ్యుడిషియల్ ఉంది కనుక ఇప్పుడు మనం చర్చించలేము. ఆ వ్యక్తి మీద అంతమంది ఎందుకు మరి కక్ష కట్టారు? ఇప్పుడు ఉన్నదాని ప్రకారంగా ఇప్పుడు ఇష్యూస్ ఉంటాయి, కొంత ఉంటుంది లేదు. ఏదో ఇప్పుడు నేనున్నా, నా వెనుక 20 మంది ఉన్న వాళ్ళు ఏం చేసినా నాకే వస్తుంది. ఇప్పుడు నా జూనియర్లు ఉన్నారు సార్, ఏం చేసినా నాకే వస్తుంది, అవునా కాదంటారు? అటువంటి సర్కమ్స్టెన్స్ ఉంటాయి కదా. ఓకే, ఇలాంటి కేసులు ఇంకెన్ని ఉన్నాయండి చేస్తుంటారు? చాలా కేసులు చేసాము. ఇప్పుడు ఏదో అనుకోకుండా మనం కలిసాము అంటే నాకు ఇష్యూ కూడా అంటే పొద్దున తను చేసేంత వరకు కూడా ఇష్యూ తెలియదు. నిన్న ఒక మీటింగ్లో ఉండగా రఘు ఫోన్ చేసి ఏదో ఇంటర్వ్యూ అంటే సరే రా చూద్దామని అంటే నేనేదంటే చట్టం మీద ఏదైనా డిస్కషన్ వస్తుంది అనుకున్నా, ఈ కేసుల మీద. చట్టం మీద డిస్కషన్ అంటే ఏదైనా లా మీద ఏదైనా డిస్కషన్ పెట్టారా, దేని మీద? సార్ చట్టం మీద డిస్కషన్ అన్నారు, ఇప్పుడు మన అందులో కూడా వద్దామండి. ఇప్పుడున్న పరిస్థితి 32 సంవత్సరాల మీ సర్వీస్లో ఇప్పుడున్న సెక్షన్ సరిపోతాయి అంటారా, లేదంటే చాలా ఎక్కువ సెక్షన్లు ఉన్నాయి సార్? మనకు ఎక్కువ సెక్షన్లు ఉన్నాయి. దాన్ని అంటే కొత్త లా ఏది అవసరం లేదు, మనకు ఉన్న సెక్షన్లలోనే చాలా వరకు అన్ని కవర్ అయ్యే సెక్షన్స్ ఉన్నాయి. మనం ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని ఒక లా చేస్తున్నారు, కానీ అది తప్పు నా అభిప్రాయం. ఇది పాత చట్టాలలో ఉన్నది, దానికి పనిష్మెంట్ ఏమి ఉంటుంది ఏంది అనేది ఉంది అనుకోండి. అంటే మీరు ఇప్పుడు 302 చెప్పారు, 307 చెప్పారు, 306 చెప్పారు, ఇంకా మీ దగ్గరికి 354, 376 వస్తుంటుంది. కానీ అవి తక్కువనే అనుకోండి, అవి వాటి మ్యాటర్స్ తక్కువ. తర్వాత అంటే ఇంకొకటి ఇప్పుడు 376 అంటున్నారు మీరు, ఏ 376లో వస్తాయి? ఇప్పుడు మీరు మన విషయం చర్చకు వచ్చినప్పుడు చెప్తున్నాం, దానిలో మీరు చూడండి. ఇప్పుడు అంటే పాతగా ఎప్పుడైతే లా ఉందో 16 సంవత్సరాలు అంటే పుబర్టీ అంటే వయసు గర్ల్కి అని చెప్పి ఆ 375 క్లాస్ సబ్సాక్స్ కింద అందులో 16 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి ఆమె ఇష్టపూర్వకంగా సెక్సువల్ కాన్సెంట్ ఇస్తే అది అఫెన్స్ కాదని అప్పుడు రాశారు. ఇప్పుడు దాని అమెండ్మెంట్ 18 సంవత్సరాలు చేశారు లేటెస్ట్ లాలో.
మీరు మనం ఆలోచిద్దాం. అంటే భార్య కూడా ఇష్టపూర్వకంగా లేకపోతే అంటే 16 నుంచి 18 అనుకుంటుంది. అయితే ఇప్పుడు 16 సంవత్సరాల్లో అప్పుడు ఎప్పుడైతే అంటే దాదాపు ఒక 73లో 16 సంవత్సరాలు కాన్సెంట్ సఫిషియెంట్ అన్నారు. అప్పటికి ఇప్పటికీ దాని గురించి అవగాహన పెరిగిందంటారా లేదంటారా? మనం చర్చ చేసుకుంటాం. అంటే 100% దాని గురించి పెరిగింది అవగాహన. ప్రతి ఒక్కరికి ఏంది అనేది విషయాలు తెలుసు, అటు బాయ్కి కానీ గర్ల్కి కానీ. మరి అటువంటిప్పుడు దాన్ని 18 సంవత్సరాలు చేస్తుట్లా అర్థమైంది. దాన్ని తగ్గించాలి ఆ వయసును. 14 సంవత్సరాలు చేసి అదే అఫెన్స్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఎక్కువ కేసులు ఉన్నాయి. మీరు చర్చకు వచ్చింది కనుక ఈ విషయం చూస్తే 354 కానీ 376 కానీ మీరు యావరేజ్ అనాలిసిస్ తీస్తే ఇన్ బిట్వీన్ 15 to 18 మధ్యలో జరిగే కేసులు ఎక్కువ. కిడ్నా 366A 376 ఇవే పెడుతున్నారు. అంటే ఎక్కువ 80 to 90% ఈ ఏజ్ గ్రూప్లో వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా వరకు కాన్సెంట్ కానీ చట్టపరంగా నేరాలు. అవి మీరు దాన్ని మనం ఆ వయసును తగ్గిస్తే ఇవన్నీ నేరాల కింద రావు, దాని కింద వెళ్తుంటాయి. కానీ అవన్నీ ఈ వయసుతో దీని మీదనే వస్తున్నాయి అనుకోండి మనం. ఓకే. తర్వాత ఈ పోస్కో యాక్ట్ అని పెట్టారు. ఇవి కూడా అందులోనే మొత్తం అదే పోస్కో యాక్ట్లో. పోస్కో యాక్ట్లో ఏంది, మీరు మా దగ్గర ఒక 350 కేసులు ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి. నేను ఒక 150-200 కేసులు ఉండొచ్చు నా దగ్గర. నేను చూస్తే నా దగ్గర ఉన్న కేసులలో వేరే దగ్గర నేను అబ్జర్వ్ చూస్తే 80% కేసులు ఈ గ్రూపే, 16 to 18. వాళ్ళ కాలేజీలను స్కూళ్ళలో ఫ్రెండ్స్ దే మూవ్ టుగెదర్. తర్వాత పేరెంట్స్ చూస్తే కేసు అయిపోతుంది. పేరెంట్స్ వేస్తుండ్రు, వాళ్ళు ఈ కేసు పెడతానని ముందుకు రారు. దీని పరిష్కారం ఏమంటారు? దీనికి పరిష్కారం ఒకటి ఏంటంటే కుటుంబ వ్యవస్థలో మంచి చెడు, అంటే బిజీ యుగంలో మన అమ్మాయి ఏం చేస్తుందని మనం చూడడం లేదు, అబ్బాయి ఏం చేస్తుందని చూడడం లేదు. అబ్బాయికి అమ్మాయికి ప్రేమ వివాహాలకు మేము వ్యతిరేకం కాదు, చేసుకోనండి. కానీ ఫైనాన్షియల్గా స్థిరపడ్డాక వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ వచ్చినాక, చట్టపరంగా కూడా 18-21 ఉంది మ్యారేజబుల్ ఏజ్. మీరు ఫైనాన్షియల్గా స్థిరపడండి ఫస్ట్. అందరు మీరు చేసి స్థిరపడి మీరు ఏదైనా వృత్తిలోకి వచ్చి పెళ్లి చేసుకోండి, కాపురాలు చేస్తూ ఉంటాయి. కానీ ఈ ఆవేశంతో చేస్తే దీంతో ఏమవుతుంది, అల్టిమేట్గా మీ కుటుంబం నష్టపోతారు, మీరు నష్టపోతారు, అందరూ నష్టపోతారు. అది దాని ప్రకారంగా అంటే దాని మార్పు ఏంది, మళ్ళీ కుటుంబ వ్యవస్థనే మార్పు. కుటుంబంలో ఈ ప్రాబ్లమ్ని చట్టాల ద్వారా కాకుండా కుటుంబ పరంగా కావాల్సిన చట్టాలు దాని సొల్యూషన్ సాధించలేవు. ఇప్పటికీ కాదు, ఇంకో 50 ఏళ్ళలో కూడా సొల్యూషన్ కాదు సార్. ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మానవులుగా మార్పు రావాలి, మనం మనుషులలో మార్పు రావాలి. కానీ మీ చట్టాలతో ఎంత స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఇచ్చినా పక్కవాడు, అంటే ఇప్పుడు మనం చూస్తే ఎంత ఇన్ని రకాలుగా వచ్చినప్పటికి కూడా మార్పు వస్తలేదంటే దాని అర్థమైంది. సార్ మీరు చెప్తున్నట్లుగా మన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, చట్టాల మార్పులు కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు అనుకని చిన్నపిల్లల మీద అత్యాచారం చేస్తారు. దాన్ని తప్పకుండా అంటే నేను ఇప్పుడు అదే విషయానికి మళ్ళీ వస్తే అంటే మనుషుల మార్పు రావాలి. అంటే మన వ్యవస్థ చట్టాల పట్ల అవగాహన లేక తాగి ఉండడం వల్ల ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లున్నాయి అంటే చూడండి, మీరు అదే ఆదాయ మార్గంగా చూస్తున్నాయి తాగడాన్ని, లిక్కర్ కంటెంట్స్ను ఆదాయ మార్గంగా చూస్తున్నాయి. అది చూసి దాని మీద తాగి చేయడము. తర్వాత ఇన్హ్యూమానిటీ, సంస్కారం ఎక్కడ? ఇప్పుడు మన స్కూల్ విద్యాలు ఉన్నాయి, విద్యాలయాలలో ఎక్కడ ఉన్నది సంస్కారం? ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఇటు తల్లిదండ్రులు చెప్తలేరు, అటు టీచర్స్ చెప్తలేరు. ఎవరు చెప్పాలి సొసైటీలో? చదువు ఎక్కువ అవుతుంది. నేను పీజీలు ఉన్నా అంటారు. తర్వాత క్వాలిటీ లేని చదువు కూడా మీరు చూడండి. ఇప్పుడు మేమంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, అంతే అదే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చి ఏదో ఇంగ్లీష్ ఇప్పుడు నడిపేసుకుంటారు. ఇప్పుడు అంతా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ అంత వస్తుంది. అదే ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చి పీజీ చేస్తారు, ఒక పేజీ టైప్ చేయమంటే 100 తప్పులు వెళ్తున్నాయి. అంటే ఏది కారణం? మన సర్టిఫికేట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది మన లైఫ్లో? మనం దాని షో పీస్ కాదు కదా, దాని ప్రాక్టికల్గా ఉపయోగపడాలి మనకు. దాన్ని ఆ ప్రకారంగా ఉపయోగపడతలేదు కనుకనే ఈ రకంగా. అంటే చాలామంది మనం చూస్తున్న వరంగల్ కేసు కానీ లేదంటే కొన్ని కేసులు చిన్నపిల్లలు అండి, 9 నెలల పిల్లల మీద అత్యాచారం. తప్పకుండా అది ఖండించాలి. అది ఏంటంటే మేము కొన్ని ఇప్పుడు వరంగల్ బార్ కూడా చూడండి ఆదర్శంగా, మేము ఏమైనా అడ్వకేసీ మేము చేయమని చెప్పి బార్ అసోసియేషన్ రిజల్యూషన్ చేసింది. అక్కడ సందర్భాలు ఇక్కడ కూడా వచ్చింది, కొన్ని కేసులలో చేయమనేది వచ్చింది. మీ దగ్గర కూడా కరీంనగర్లో వీణవంకలో వీణవంక కేసులో వాస్తవంగా మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మేము చేయమనే గ్రౌండ్ మీద నేను కానీ ఇంకా సీనియర్ అడ్వకేట్ కానీ చేయలేదు. తర్వాత కొంత అది కంపల్సరీ కనుక కొంత గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళ స్టేట్ బ్రీఫ్స్ కానివ్వండి, వాళ్ళ కన్సర్న్ కానీ చేశారు. అది కన్విక్షన్ అయింది, లైఫ్ అయింది. ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు మీరు చెప్తున్న వరంగల్ కేసు అవ్వచ్చు, బార్ అసోసియేషన్ వాళ్ళకి
బ్యాన్ చేసింది. అంతవరకు కాకుండా ఇకపై జరగకుండా ఉండాలంటే చట్టం పైన అవగాహన తీసుకురావాలంటారా, లేదంటే మీరు అన్నట్లు లిక్కర్ మీద బ్యాన్ చేయాలంటారా, ఇప్పుడు లేదా అందరికీ చదువు మీద అంటే దాని రిపర్కేషన్ మీద మనుషులలో మార్పు తీసుకొచ్చే సొసైటీ కావాలి, అంతేగాని చట్టాలు ఇంకెన్ని ఉన్నా కానీ నా అభిప్రాయం ప్రకారంగా అయితే మార్పు రాదు. మనుషులలో మార్పు తీసుకురావాలి. సొసైటీ ఎట్లుండాలి మనం అనేదాన్ని, సొసైటీలో అంటే మన గృహాలలో వాతావరణం ఎట్లుండాలి, మంచిది చెడ్డేది అని ఇప్పుడు మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేదు. మనం మన పిల్లలకు చెప్తలేము, మన తల్లిదండ్రులు మనతో ఉంటలేరు. ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థ వస్తుంది కదా, మన తల్లిదండ్రులంతా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయాలని ఫ్యాషనేట్ అయిపోతున్నాం అందరూ. అంటే సొసైటీలో మార్పు రాకపోయిన వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది నా అభిప్రాయం ప్రకారం. సార్, ఫైనల్గా వస్తే మీ సర్వీస్ అంతా చూసుకొచ్చారు. మీరు ఒక గురువు గారి దగ్గర నుండి ఇప్పటివరకు మంచి మంచి క్రైమ్కి చేసుకొచ్చారు. ఇప్పుడు వస్తున్న జనరేషన్కి కొత్తగా నల్లకోట వేసుకోవాలనుకున్న మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పే కొత్త వ్యక్తులు అంటే అడ్వకేట్గా రాగలిగే వ్యక్తులకు కానీ ఇప్పుడున్న వ్యక్తులకు కానీ ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మనం కమిట్మెంట్, ఈ వృత్తి కానీ ఆ వృత్తిలో మనం లీనమై ఉండాలి. 4 వ్యవహారాలు చేసుకుంటా నేను ఇది సైడ్గా అనేది చేసుకుంటే మాత్రం కష్టం అండి. ప్రతిదీ ఇంకా రాను కాంపిటేటివ్ పెరుగుతుంటుంది. అంటే మనకు అవకాశాలు కూడా పెరిగినాయి. ఇప్పుడున్న దాని మీద ఇంటర్నెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకంటే. మేము ఒక కేసు స్టడీ చేయాలంటే మనకు ఒక్కొక్కటి వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒకటే కాడ కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒక 200, 150 జడ్జిమెంట్స్ వస్తాయి. మీకు అంత పెరిగింది. మీరు ఫస్ట్ చదవండి, కేసును అవగాహన చేసుకోండి. ఎవరికి ఒకరోజు రాదు. ఒకసారి అంటే ఇప్పుడు జూనియర్గా ఉన్నప్పుడు ఒక 10 సార్లు చదివితే మనకు కొంత వస్తుంది. తర్వాత మీరు ఒకసారి చదివి చెప్పగలుగుతారు. దాన్ని కష్టపడే తత్వం రావాలి. అంటే ఇప్పుడున్న బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైనా కానీ ఒప్పుకోవాల్సిన విషయమే, కష్టపడే నేచర్ ఉండలేదు. ప్రభుత్వాలు కూడా కష్టపడకుండా సహకరిస్తున్నాయి ఇప్పుడున్న స్కీముల ప్రకారం. అంటే ఒకసారి ఎప్పుడు కూడా కష్టపడు అనేది అలవాటు తప్పింది అనుకోండి, తర్వాత మనిషి కష్టపడలేదు జీవితంలో. మేము జూనియర్గా కష్టపడితేనే తర్వాత కూడా కష్టపడతారు. అది మేము ఇప్పుడు వచ్చే జూనియర్లకు సలహా, ఒక మంచి ఆఫీస్ పెట్టుకోండి, లేదంటే మీరు 4 కలిసి ఒక ఆఫీస్ పెట్టుకొని కష్టపడే తత్వం అలవాటు పడుకోండి. కూర్చుండి మనం చాలా వరకు ఏంటంటే మా పార్టీలో వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉంటే మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. వీళ్ళు ఎంతవరకు ఉంటుండ్రు, ఎంతవరకు కోట్ల వీళ్ళు నిలకడగా ఉన్నారు. నిలకడ లేకపోతే కూడా మనకు చాలా కష్టము, ఫేస్ చేయలేము. ఈ ప్రొఫెషన్ ఇంకా లాంగ్ స్కోప్ ఉంది. చాలా వరకు కొంతమంది అంటారు ఇందులో ఏం లేదు అని. మీరు అంటే ఎక్కువ డబ్బు ఆశించద్దు. మీరు మీ సర్వైవల్కు మీరు వెళ్ళిపోతుంది. దాని ప్రకారంగా లాంగ్ స్కోప్ ఉంది. ఎందుకంటే డే టు డే ప్రాపర్టీస్ వాల్యూస్ పెరుగుతున్నాయి. రకరకాల క్రైమ్స్ కానివ్వండి, ఐదర్ సైడ్ పీపీలుగా కావచ్చు, డిఫెన్స్గా కావచ్చు, మనం ముందుకు వెళ్ళచ్చు. వచ్చే మా మిత్రులందరికీ ఒకటే సలహా, కష్టపడండి. ఫస్ట్ మీరు కష్టపడితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు మీరు. అందులో లా చేయడమే కాదు, నల్లకోటు వేసుకున్న తర్వాత కమిట్మెంట్ ఇంపార్టెంట్ అంటున్నారు మధుసూదన్ గారు. కష్టపడకుండా ఏదో హైపై మాట్లాడితే ఈ వృత్తిని ఎంచుకోవద్దు, వేరే చూసుకోండి, సైడ్ బిజినెస్గా మాత్రం ఈ వృత్తిని ఎంచుకోవద్దు అంటూ చాలా చక్కటి సలహా ఇచ్చారు. ఇది ఈ వారం మధుసూదన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.